అంటే ఉదాహరణకి ఇప్పుడు నా భూమిని ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు ఆ కంప్లీట్ అయిపోద్ది భూసేకరణ సంబంధించింది, కానీ డబ్బులు చెల్లించడం లేట్ అవుతుంది. ఉదాహరణకి అంటే భూసేకరణ జరిగి చాలా మందికి డబ్బులు రాకపోవడం కంప్లైంట్ ఉంది మామూలుగా. సో అట్లాంటప్పుడు అంటే రైతు కానీ ఆ ప్రజలు కానీ ఏం చేయొచ్చు, లేకపోతే అది రద్దు అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ? అవును, రకరకాల కారణాల వల్ల నష్టపరిహారం లేట్ అవుతుంటుంది. ఒకటి, వివాదాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఎవరు ఓనరో తెలియలేదు, ఎవరికి ఇస్తారు నష్టపరిహారం? దాన్ని తీసుకెళ్ళి కోర్టులో డిపాజిట్ చేస్తారు. లేదా ప్రభుత్వమే కొన్ని కారణాలతో డబ్బులు ఇవ్వలేదు. చట్టం ఏమంటుందంటే, ఎప్పుడైతే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ అవార్డు పాస్ చేస్తారో అవార్డు పాస్ చేసిన 3 నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ అలాంటి చెల్లింపు జరగకపోతే సంవత్సరం లోపల 1 ఇయర్ వరకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, 8% to 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అంత వడ్డీ కట్టి చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలయాపన జరిగితే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. అంటే జాప్యం జరిగిన కొద్దీ వడ్డీ రేటు కూడా పెంచుతున్నారు. ఆ సెక్షన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, జాప్యం జరగకుండా నష్టపరిహారం ఇవ్వాలి. అసలు ఒకటి, ఆయన భూమి కోల్పోతున్నాడు అంటే సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం తన సొంత భూమి కోల్పోతున్నాడు. అంతర్జాతీయ న్యాయసూత్రం భూసేకరణలో ఏంటంటే, ఎవరైతే భూములు కోల్పోతారో అక్కడైతే ఏదైతే అభివృద్ధి జరగబోతుందో ఆ అభివృద్ధి మొదటి లబ్ధిదారు ఎవరు కావాలంటే భూమి కోల్పోయిన వాళ్ళు కావాలి. మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారు నీళ్లు కోసం, సాగునీటి కోసం. ఆ సాగునీరు మొదట ఎవరికి పొలానికి పోవాలంటే భూమి కోల్పోయిన పొలానికి మొదట పోవాలి అనేది సహజ న్యాయసూత్రం. మీరు హాస్పిటల్ కడుతున్నారు, అక్కడ ట్రీట్మెంట్ ముందు ఏ కుటుంబానికి జరగాలి, అవసరం పడితే ఆ భూమిని కోల్పోయిన కుటుంబానికి అక్కడ ఏదో బెనిఫిట్ జరగాలి. దానికంటే ముందు జరగాల్సింది ఏంటి? కనీసం మీరు నా బెనిఫిట్ సంగతి తర్వాత, నేను కోల్పోయిన నష్టానికి నష్టపరిహారం అయితే టైంకి అందాలి కదా. కాబట్టి ఈ టైంకి కనుక మన నష్టపరిహారం ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే, మానవ హక్కుల ఉల్లంఘన. ప్రతిసారి మీరు దాన్ని రిలేట్ చేసుకొని చూడాలి. అంటే ఇది ఒక సాధారణ ఒక చట్టంలో ఉన్న ఒక సెక్షన్ ఉల్లంఘన మాత్రం కాదు. మీరు భూసేకరణలో చేసే ప్రతి చట్ట ఉల్లంఘన, అంటే అక్కడ ఏదైతే కాల పరిమితి పాటించకపోవటము, లేకపోతే అక్కడ ఒక ప్రొసీజర్ ఫాలో కామంటే అది ఫాలో కాకపోవటం, ఏది జరిగినా 2013 భూసేకరణ చట్టానికి ఉల్లంఘనగా చూడాలి. 2013 భూసేకరణ చట్టం ఉల్లంఘన జరుగుతుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ఉల్లంఘన. ఎందుకంటే చట్టబద్ధంగానే భూమి తీసుకోవాలంటుంది. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే 300Aకి వ్యతిరేకంగా మీరు భూసేకరణ జరిగినట్టు. 300A ఉల్లంఘన జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు వారు చెప్పిన దాని ప్రకారం మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది.